अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीभूनीला समेत श्रीवेङ्कटेश्वरस्वामिने नमः। ओं श्री गोदारंगनाथाभ्यां नमः। जय శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు 23వ పాసురం. ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ భగవాను యొక్క నడక సౌందర్యాన్ని చూడాలి అని కోరుతూ ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తుంది. ఒకసారి పాసురాన్ని విందాం. మారి మలై ముషంగిల్ మన్ని కిడంగరుంగుం సీరియ సింగ్ మరివిత్తు తేభిజిత్తు వేర్మేర్ పొంగ వెప్పాడుం పేరుందుదరి మూరి నిమురంది మురంగి పురప్పట్టు போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்களே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாராய்ந்தருளேலோரெம்பாவாய். மாறி மலை முழங்கில் மன்னி கிடங்கரங்கும் சீரிய சிங்கம் அறிவித்து தேபிழித்து வேறுமேற் பங்க வெப்பாடும் பேருந்துதறி மூறு நிமிர்ந்து முறங்கி புறப்பட்டு போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்களே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காராய் மாரைந்தருளேலோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి అని ప్రార్థిస్తున్నారు. నిన్నటి రోజు ఎలా కళ్ళు తెరవాలి అని ప్రార్థించారు. ఈరోజు స్వామి ఎలా నిద్ర లేచి నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చొని వాళ్ళ ప్రార్థనలు అందుకోవాలి అనేది ఈ పాసురంలో అమ్మవారు ప్రార్థిస్తుంది. వర్షాకాలం నందు పర్వత గుహలో ముడుచుకొని పడుకున్నటువంటి సింహము నిశ్చలంగా పడి ఉంటుంది. కానీ నిద్ర లేచినప్పుడు శౌర్యము గల సింహం మేలుకొని తీక్షణములైనటువంటి తన చూపులను నాలుదిప్పులా ప్రసరింప చేస్తుందట. ఒకసారి చుట్టూతా చూస్తుంది లేవగానే ఇలా. ఆ తర్వాత పరిమళము గల తన జూలు నిక్కబడువ అటు ఇటు దొర్లి లేచి ఒడలు దులుపుకొని మెల్లగా దేహమును సాగదీయును. మనం చిన్న చిన్న సింహాలంటే చూడలేం, కానీ పిల్లి లాంటి జంతువులు మనకు నిద్ర లేచినప్పుడు అవన్నీ ఒళ్ళు విరుచుకునేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగా ఒకేసారి గబుక్కున లేవకుండా మంచం మించి స్వామి ఇలా నువ్వు లేచి ఒకసారి చుట్టూ చూసి ఒళ్ళు విరిచాలి. ఆ తర్వాత ఒక్కసారిగా గర్జించి అడుగులు వేయిచు గుహము నుండి బయలుపడినట్లే ఆ సింహం ఏం చేస్తుంది, ఒళ్ళు విరుచుకోగానే ఒకసారి పెద్దగా గర్జిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయానికి పారిపోతాయి ఆ సింహ గర్జనతో. అలాగే నీ యొక్క మురళీనాదం, స్వామి ఏం గర్జించడు, మురళీనాదాన్ని చేస్తాడు. ఒకసారి మురళీ రవాన్ని చేస్తే ఆ మురళీ రవానికి మాలోని పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి నీ శరణాగతులమయ్యేటట్టు చేస్తుంది, నీ పట్ల మోహాన్ని కలిగిస్తుంది. అలాగా అతసీ పుష్పము పోలిన దేహకాంతి కలిగిన స్వామి, నీవు కూడా ఇటులనే మమ్మ అనుగ్రహించినట్లు నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరించబడినటువంటి జయశీలమైనటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనమును అలంకరించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి మా కోరికను అనుగ్రహించుమా. చూడండి, పిల్లలైనా కూడా ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారు. లేవగానే ఏదో సుప్రభాతం కాగానే మా కోరికలు విన్నవించుకుంటామని కాదు, నువ్వు చక్కగా కళ్ళు తెరవాలి. ఆ తర్వాత మెల్లగా లేచి రావాలి. వచ్చిన నువ్వు తీరికగా సింహాసనం మీద కూర్చోవాలి. వచ్చారా ఏంటి పోండి అనకుండా ఆ సింహాసనం మీద కూర్చొని మా అర్చనలు ఆరాధనలు అందుకొని మా కోరికలు మా విన్నపములను విని వాటిని తీర్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని ఈ పాసురంలో అమ్మ గోదాదేవి శ్రీకృష్ణ భగవానుని వేడుకుంటుంది. సింహాసన పాట్టు అంటారు ఈ పాసురాన్ని. స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టి అలంకరించి ఆరాధించడం అనేది ఆనవాయితీగా వస్తుంది.